రసాయనాలు లేకుండా పల్లెల్లో పండుతున్న పంటని పట్టణాల్లో ఉన్న వినియోగదారులకి చేర్చడమే గ్రామభారతి ముఖ్య ఉద్దేశం. ఇవన్నీ కూరగాయలు ఉన్నాయి ఇక్కడ. నా పేరు వచ్చేసి సుఖీశాల స్వరూప, జమ్మిగుండ మండల్, కరీంనగర్ డిస్ట్రిక్ట్, విలేజ్ వచ్చేసి షాయంపేట గ్రామం. నేను మిల్లెట్ ప్రోడక్ట్ చేయబట్టి 4 years అవుతుంది. నేను ఆల్రెడీ ఒక చెప్పండి. ఇది పచ్చజొన్న లడ్డు, ఇది రాగి బిస్కెట్, ఇది వచ్చేసి జొన్న బిస్కెట్. ఈ ఐటమ్స్ అన్ని నేనే ఒక 4 మెంబర్స్కి ఉపాధి కల్పిస్తూ రెడీ చేస్తున్నాను. 4-5 షాప్లో కూడా రెగ్యులర్గా ఇస్తున్నాను. హుస్నాబాద్, మంచిర్యాల, గోదావరిఖని, హన్మకొండ. ఇవన్నీ మీరు కెమికల్స్ ఫ్రీ, ఆర్గానిక్ తాటి బెల్లంతో రెడీ చేస్తాను. గ్రామభారతి వరంగల్ సంస్థ మొట్టమొదటిసారిగా హన్మకొండ పట్టణంలో ఇలాంటి ఉత్పత్తుల్ని సంత పేరిట నిర్వహిస్తున్నారు. దీనికి మంచి స్పందన వచ్చింది వినియోగదారుల నుంచి. ఇక్కడ అమ్ముతున్న వస్తువులు అన్నీ కూడా ఆర్గానిక్ సంబంధించినవి, పల్లెలలో పండిన పంటలు మాత్రమే, స్వచ్ఛమైన పంటలు వినియోగదారునికి అందజేసే బాధ్యతను మన గ్రామభారతి తీసుకున్నది. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారు కూడా వచ్చేసిండు. అటు వినియోగదారుల్ని ఇటు ఉత్పత్తిదారుల్ని ఇద్దరిని ఉద్దేశించి మాట్లాడిండు. ఇట్లాంటి సంతలు మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మన సంస్థ తరఫు నుంచి కూడా ఈ మాట్లాడిన ఆమె స్వతహాగా ఆమె రైతు. తను పచ్చి పసుపును పండించింది. రసాయనాలు లేని పంట ఇది. ఆకుపచ్చ రంగులో ఉండే కుంకుమ కుబేరుడికి ఆకుపచ్చ రంగు ఇష్టం అండి. ఈ కుంకుమ పెట్టుకోవడం ద్వారా ధనాకర్షణ పెరుగుతుంది, ఆకర్షితులు అవుతారు, మనం చూసి నరదిష్టి పోతుంది. వ్యాపారస్తులందరూ కూడా దీన్ని ఒట్టుగా ధరించడం వల్ల ఆకర్షణ పెరిగి ధనాకర్షణ అవుతారని దీని కెమికల్ ఫ్రీ, 100% కెమికల్ ఫ్రీ అండి. సామాన్యునికి అందుబాటులో ఉన్న జీవన ఉపాధి కల్పించిన వాళ్ళమైతే మూడోది మన ఆరోగ్యం కానివ్వండి, మన భవిష్యత్తు కానివ్వండి, నిలకడ ఉండే విధంగా ఉన్నటువంటి మంచి ఈ ఎగ్జిబిషన్ పెట్టినటువంటి వాళ్ళు ఆర్గనైజ్ చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజలుగా మనమందరం ప్రోత్సహిద్దాం.